ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా మిర్చి మొక్కలు ఎంత చక్కగా ఫుల్గా మిర్చితో ఉన్నాయి. వర్షానికి ఏమైనా అయిపోతే ఏమైనా భయపడ్డాను, ఏమీ కాలేదు. కానీ చూసారా ఆకు వెనకాతల ప్రతి ఆకుని గమనించుకోవాలండి, లేకపోతే ఇలాగా ఆకు వెనకాతల చీడ చేరే అవకాశం ఉంది. మెయిన్ పేనుబంక మిర్చి మొక్కల్లో వచ్చే అధికమైనది పేనుబంక అండి. దాన్ని ఎప్పటికప్పుడే గమనిస్తూ ఉండాలి. ఇదిగోండి మొక్క కాయ బరువుకి వాలిపోయింది ఒకవైపు. ఇదిగోండి మొన్న ప్రూన్ చేసుకున్న ఎల్లో పువ్వు మళ్ళీ గులాబీ చిగురు పెట్టి ఎంత బాగా పువ్వు పూసిందో చూడండి, మంచిగా వచ్చింది. తుఫాన్కి మొక్కలు ఏమీ కాలేదండి, అన్నీ బాగానే ఉన్నాయి. ఏమైనా పడిపోతే ఏమని ముందే దించేసుకున్నాను. పాదులు అయితే కర్రలన్నీ పెట్టాను కదా, కర్రలన్నీ దించేసుకోవడం వల్ల బాగానే ఉన్నాయి. ఎక్కడ ఏవి డ్యామేజ్ అవ్వలేదు. ఇదిగోండి కాగడమల్లి ఇప్పుడే పోయడం, కానీ ఒక్క గోంగూర మొత్తం ఆకంతా మాత్రం రాలిపోయిందండి. ఫుల్గా అసలు చెట్టుకి ఆకే లేకుండా అయిపోయింది. ఇదిగోండి టమాటా మొక్క ఒకటి